ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు కాపాడి కృపలు మనల్ని దాచి భద్రపరిచాడు. అలాగే ఆయన యొక్క ఆత్మచేత మనల్ని ఆదరిస్తూ ధైర్యపరిచి ఆయన బలపరిచి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకునే ముందు నా చిన్న సాక్ష్యం నేను మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. అదేంటంటే 2010 సంవత్సరం జూన్ 13వ తేదీన చిలకలూరుపేటలో దేవుని యొక్క మహా ఉచితమైన కృపచేత సేవ ప్రారంభించబడినటువంటి నా మొదటి ప్రార్థన కూడిక. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఒక చిన్న పాకలో ఆదివారపు ఆరాధన ప్రారంభించాం. ఈ యొక్క చిలకలూరుపేటలోనే ఒక చిన్న ఏరియాలో. సో మరి దేవుని యొక్క కృప చేత ఈ దినం వరకు ఆయన ఈ యొక్క చిలకలూరుపేటలో ఆయన పరిచర్యలో నిలబడి నడిపించబడేటట్లుగా ప్రభువు సహాయం చేశారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మీరు కూడా మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యాక్చువల్లీ ఈ రోజున ఈ కట్టబడిన మందిరాన్ని ఒకవేళ సాధ్యమై ఉంటే ఈ రోజుకి ప్రతిష్ట కార్యక్రమం జూన్ 13వ తేదీన ప్రారంభించాలని అనుకున్నాం. కానీ అది అందుబాటులో కాలేదు. మరి ప్రభు చిత్తం ఏమైందో తెలియదు. ప్రభు సహాయం చేస్తే మిగిలిన పనులన్నీ కూడా ఇంకా కొంత చిన్న పనులు ఉన్నాయి. ఇవన్నీ పనులు ముగించేసి దేవుని మందిరం పనులు ప్రారంభించి ఇదే ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభించాలనుకున్నాం. కానీ ఇంకనూ మరి ఆలస్యం అవుతున్నది. దేవుని యొక్క ఉద్దేశం ఏమైతే ఉందో తెలీదు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినపు దేవుని యొక్క వాక్యం తరతరాలు నిలుచు దేవుని కృప. ఆమేన్. ఎంత చక్కటి ఆలోచన, కృప జ్ఞాపం చేసుకోండి. 103వ కీర్తన 18వ వచనంలో ఈ మాట రాయబడింది, ఆయన యొక్క కృప వారి తరతరములో ఉండును. ఎవరికి ఉంటుంది? ఎవరికి ఆ కృపను ఆయన కనపరుస్తాడు అని మనం గమనిస్తే ఆ వచనం అంటది. పై వచనాల్లో మనం గమనిస్తే దేవుని యొక్క నిబంధనలు, దేవుని ఆజ్ఞలు కైకుంటూ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి వారి ఎడల దేవుని కృప తరతరాలుగా ఉంటుంది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ చక్కటి ఉదాహరణ పితృడైనటువంటి అబ్రహాం గారు. పితృడైన అబ్రహాము దేవుని యొద్ద నుండి కూడా సాక్ష్యం పొందాడు. ఏమని? అబ్రహాము తను మాత్రమే కాదు, తన తర్వాత తన తరము వారు కూడా యెహోవా యొక్క నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నట్లుగా అతడు వారికి నేర్పిస్తాడు అని నేను అతన్ని ఎరిగి ఉన్నానని దేవుడు పితృడైన అబ్రహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడనంటే సంతానం లేనప్పుడే, సంతానం ఇంకా ఆయనకు కలగలేదు, అప్పుడే దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. సో ఈ యొక్క ఉదయకాలం ముందు నీవు కూడా దేవుని యొక్క ఆజ్ఞల అనుసారంగా దేవుడిచ్చిన క్రమానికి నువ్వు తగినట్లుగా ఆయన యొక్క నిబంధనలను నువ్వు గాయకుంటూ ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిపించబడినప్పుడు దేవుని కృప, దయ, ఆ యొక్క ఆయుష్ నీకు మాత్రమే కాదు, ఆయన యొక్క కనికరం నీ తర్వాత తరతరాలకి దేవుడు అనుగ్రహించి వాడై ఉన్నాడని లేఖనం ఈ రోజున నిన్ను ధైర్యపరుస్తుంది. తన పితృలైనటువంటి వారి యొక్క జీవితాలు కూడా ఆ విధంగా సాక్షార్థంగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. నిశ్చయముగా ఆయన నిన్నెన్నడూ కూడా మధ్యలో విడిచిపెట్టాడు. చూడండి, పితృడైన అబ్రహాముకు చేయబడిన వాగ్దానం ప్రకారంగా ఆయన యొక్క సంతతి అయిన ఇజ్రాయేలు ఐగుప్తులో నుంచి 400 సంవత్సరాల తర్వాత 430 సంవత్సరాల తర్వాత వారు విడుదల పొంది కనానుకు ప్రయాణమై వెళుతున్న మార్గంలో ఆయన ఇజ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో, మాటల్లో, వేదన, కోపంతో ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలు అందరినీ చంపేయాలని తీర్మానానికి వచ్చేసాడు. మోషేతో అంటున్నాడు, నువ్వు ఒక్కసారి పక్క తప్పుకో, నేను వీళ్ళందరినీ లయం చేసేస్తాను, నీ ద్వారా ఈ సంతానాన్ని ఇంకా విస్తారంగా కలుగు చేస్తానని. అప్పుడు మోషే దేవునితో
ప్రాధేయపడి సాగిలపడి అంటున్న మాట మనకు తెలుసు కదా. నీ దాసులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నువ్వు చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాను. హల్లెలూయా. సో పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు మళ్ళా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి యొక్క సంతతికి, తరతరాలకి దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క కృప వారికి కలగటం ప్రారంభించింది. సో అర్హత కలిగించబడడానికి దేవుని యొక్క సన్నిధిలో కృప పొందడానికి మనకు విధేయత, లోబడటం, తగ్గింపు అది మనకు పుష్కలంగా ఉండాలి. పితరుడైనటువంటి అబ్రహాము దేవుని ఎడల అంత విధేయత కనపరిచాడు కనుకనే ఆయనను బట్టి దేవుడు ఇజ్రాయిల్ని అరణ్యంలో కాపాడాడు, సంహరించలేదు, క్షమించాడు. మోషే ప్రార్థన ఉంది. అదే సమయంలో పితరులతో దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం, ఆయనతో చేసిన వాగ్దానం, ఇస్సాకుతో చేసిన వాగ్దానం, యాకోబుతో చేసిన వాగ్దానం, ఆ ముగ్గురిని ఆయన మర్చిపోలేదు కనుకనే వారి సంతతి వారు దేవుని ఎడల కొంత అవిధేయత కనపరిచి ఆయనకి వేదన, కోపం, దుఃఖం కలుగు చేసినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమించాడు, కాపాడాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నిబంధన వాక్యాలకు గైకుంటూ ఆయనకి ప్రార్థన చేస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన యొక్క మార్గాల్లో మనం నడుస్తూ ఇతరుల్ని క్షమించుచు మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన ఆరాధించి ఘనపరిచి ఆయన వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసే దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన యొక్క జీవితంలో మనకు మాత్రమే కాదు, మన వరకు మాత్రమే కాదు, మన తర్వాత తరతరాలకి దేవుని కృప నిలబడుతుంది. మనం చూడకపోయినా రాబోతున్న తరం, మన యొక్క వంశం, మన యొక్క బంధువులు, మన రక్త సంబంధికులు, మన యొక్క రాబోతున్న వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా వారందరికీ నిన్ను బట్టి పితృడైనటువంటి దావీదుని గురించి కూడా రాజు అయినటువంటి హిజ్కియా కాలంలో దేవుడు చెప్తాడు, నా సేవకుడైన దావీదుని బట్టి నిన్నును ఈ పట్టణమును నేను కాపాడుతానని. హల్లెలూయా. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడో చూడండి. మనకు ఇచ్చేటువంటి ఆయన కృప తరతరాలుగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని సన్నిధిలో ఆయన భయభక్తులు కలిగి ప్రార్థన జీవితంతో పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇతరులను క్షమిస్తూ, అలాగే కోపము, ద్వేషము, క్రోధము, కక్ష, అసూయ, పగ మాని ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు, చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా ఉన్నటువంటి పాపం, అపవిత్రతను వదులుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన రాకడ గురించి, రాజ్యాన్ని గురించి నిరీక్షణను కలిగి ఉన్నట్లయితే నిత్యముగా నీ సంతతికి తరతరాలకి ఆయన రాకడ పర్యంతం కృప చూపించుడుగా ఆయన శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. మరి ఈ రోజున నీ జీవితం ఎలా ఉందో నువ్వు ఒక్కసారి నీవు జ్ఞాపం చేసుకొని ఆ దిశలో నీ జీవితాన్ని కట్టుకోవటం ప్రారంభించు. తప్పుగా నీ యొక్క సంతతికి దేవుడు కృప చూపిస్తాడు. నేను సాక్ష్యం చెప్పగలను. నా తండ్రి దినదినము వేకువజామున ఆయనకు ఏదైనా బలహీనతలు, శరీర బలహీనతలు ఉన్నప్పుడు తప్ప నేను చిన్ననాటి నుంచి నేను సేవకు వచ్చేంత వరకు నా తండ్రితోనే ఉన్నటువంటి కాలంలో ఆయన ప్రతిదినం మానక ఉదయాన్నే 4 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడు. ఆయన దేవుని యొక్క కృప కొరకు చేతులెత్తి దేవుని యొక్క సన్నిధిలో అలాంటి ప్రార్థన చేసేది. ఆయనకు ఉన్నటువంటి ఆ కృప, ఆయన పొందినటువంటి దేవుని కృప, నిజంగా నా తండ్రికి ప్రార్థన ఆత్మ ఉంది, ప్రార్థన అభిషేకం ఉంది, అలాగే ప్రవచన ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చి ఆయన ప్రవచనం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు ఆయనతో సూటిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దేవుని యొక్క కృపను బట్టి తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క ప్రార్థన, నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలే ఈరోజున వారు పొందిన కృపను బట్టి ఆయన సేవకులుగా మాకు కూడా, నాకు, నా తమ్ముడు కుటుంబానికి, చెల్లి కుటుంబానికి కూడా ఆయన కృప మాకు అనుగ్రహించబడింది. మా తండ్రి గారి యొక్క తర్వాత మాకు తర్వాత నా తమ్ముడికి కూడా ఒక కుమారుడు ఉన్నాడు, నా చెల్లికి 2 కుమారులు ఉన్నారు. మా తండ్రి గారి యొక్క పిల్లలుగా మాకు, మా తర్వాత మా పిల్లలకి, మా తర్వాత వచ్చే తరానికి కూడా ఆయన కృప చూపించుడుకు ఐశ్వర్యవంతుడని దేవుని యొక్క లేఖనం ఈ విధంగా చెప్పబడిన మాటను నేను అన్వయించుకుంటున్నాను. మీరు కూడా అన్వయించుకోగలరా? మీరు చెప్పగలరా? నేను ఆయన కృపను పొంది ఉన్నాను, నా తర్వాత దేవుడు నా తరతరాలకి, ఒకవేళ నేను చూచినా చూడకపోయినా రాబోయే తరానికి కూడా ఆయన కృప చూపించుడుకు అర్హుడని, సామర్థ్యుడని దేవుని గురించి నువ్వు గుర్తెరిగి ఉన్నావా? ఆ దిశలో నీ జీవితం ఉండాలి. అప్పుడు తప్పక దేవుడు నీ తరతరానికి
ఆయన కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ గల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కు నిమిత్తమై మీకు స్తోత్రం. తరతరాలకు చూపబడుతున్నటువంటి కృప విషయమై అయ్యా, మేము మీ సన్నిధిలో మేము ఎలా బ్రతికితే మమ్మల్ని బట్టి మా తరానికి, రాబోయే తరతరాలకి మీరు కృప చూపించే దేవుడు అని మీ లేఖనాల్లో నాయన మీ కృపకు పాత్రుడైనటువంటి పితృడైన అబ్రహామును, ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన సంతతిని మీరు ఏ విధంగా కాపాడి సంరక్షించారో మీ లేఖనాలు తేటగా చెప్పాయి. కనుక ఈ ఉదయకాలమందు నాయన మేమును మీ అందు భయభక్తులు కలిగి మీ చిత్తానుసారంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ అయ్యా క్షమాగుణము కలిగిన వారమై అయ్యా మీ యొక్క సన్నిధిలో ప్రార్థన ఆత్మతోనూ దైవవాక్య ధ్యానంతో మేము జీవించినప్పుడు మాకు మాత్రమే కాదు, మా తర్వాత రాబోయే తరానికి కూడా మీరు కృప చూపించుటకు అర్హుడైన దేవుడై ఉన్నారని మేము నమ్ముతున్నాం. కనుక మీ కృప చేతనే, మీ దయ చేతనే ప్రభా మా ఒక్కొక్కరిని ఆ విధంగా మీ కృపతో దయతో నిలబెట్టండి, బలపరచండి, సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడే ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా చెప్తున్నాను, దేవుడు మనకు తరతరాలకి ఆయన కృప చూపించుటకు అర్హుడైన దేవుడై ఉన్నాడు, సముద్రుడైన దేవుడై ఉన్నాడు. దైవజనులు ఎస్ఎన్ గారిని కూడా మేము జ్ఞాపం చేసుకుంటే, ఎస్ఎన్ గారికి దేవుడు చూపిన కృపను బట్టి అక్షర సంబంధమైన సంతానం ఆయనకి లేదు, అక్షర సంబంధంగా ఆయనకి వివాహం కాలేదు, సంతానం లేదు. కానీ ఆత్మ సంబంధంగా ఆయన వాక్యము ద్వారా అనేక మంది కుమారులను కుమార్తెలను ఆయన కన్నాడు. ఆయన అనేక మంది కుమారులను కుమార్తెలను కన్నాడు. ఆ యొక్క అనేక మంది కుమారుల్లో కుమార్తెలలో దేవుని కృప చేత నేను కూడా ఒక్కడినై ఉన్నాను. ఆయన వాక్యము ద్వారానే నేను రక్షించబడ్డాను. ఆయన వాక్యం ద్వారానే నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను. ఆయన యొక్క కాలంలోనే, ఆయన జీవించిన ఆ దినాల్లోనే 97 సంవత్సరంలో సేవకు రావటం, 2000 సంవత్సరంలో నన్ను ఆయన పాస్టర్గా అభిషేకం చేయటం, 2009లో ఐ థింక్ 2004లోనే నన్ను సెంట్రల్ పాస్టర్గా చేయటం, 2009లో నన్ను ఆయన విదేశాలకి, ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్ళటం అన్ని దేవుని కృప మాత్రమే. సో దేవుని యొక్క దాసులైనటువంటి ఎస్ఎన్ గారికి దేవుడు చూపిన కృప తరతరాలకి ఆయన వెళ్ళిపోయి ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది. ఐ థింక్ 13వ సంవత్సరం రాబోతుంది రేపు ఆగస్టుకి. సో ఇంతకాలమైన తర్వాత కూడా మినిస్ట్రీ కానీ, ఆ మినిస్ట్రీలో ఆయన ద్వారా సేవలో నడిపించబడినటువంటి మాలాంటి బయటకు వచ్చిన అనేక మంది సేవకులకు కానీ దేవుడు కృప చూపిస్తా ఆయన నామాన్ని మహింపరచుకుంటూ వస్తున్నాడు. కనుక నీవు కూడా దైవభక్తి కలిగి ఉంటే నీకు మాత్రమే కాదు, తరతరాలుగా ఆయన కృప చూపించుటకు యోగ్యుడు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ